బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా ఆయన కమిట్ అయిన మూవీస్తో కూడా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళతో ఆ మూవీస్తో కూడా బిజీగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న మూవీస్లో ఓజీ సినిమా పైన ఫ్యాన్స్కి అయితే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ కోసం అయితే చాలా అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ మూవీ ఎప్పుడు రాబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ భయ్య, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా మంచి కసి మీద ఉన్నారు. ఎప్పుడు ఒక సినిమా వస్తుందా చూద్దాం అని చెప్పి. ఆయన పాలిటిక్స్ లో గెలిచారు కాబట్టి కొంచెం శాంతియుతంగా ఉన్నారు వాళ్ళు. సో అది కూడా డిసప్పాయింట్ అంటే ఖచ్చితంగా సినిమా మీదగా అయితే పడేవాళ్ళు వాళ్ళు. అయితే మార్చి 27, 2025 మటుకి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక సినిమా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 2 సినిమాలు కూడా ఆ డేట్ లాక్ చేసుకున్నారు. సో రెండిట్లో ఏది ముందు షూట్ అయితే బెటర్ గా అది వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా పబ్లిక్ లో హైప్ ఏది ఉందంటే ఓజీ సినిమాకు ఉంది. హరిహర వీరమల్ల అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఎక్కించాలంటే దాని ప్రమోషన్ వేరే లెవెల్ ఉండాలి. సో ఓజీ ఏంటంటే ఆల్రెడీ ప్రమోషన్ అయిపోయినట్టే. సో దానికోసం ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నారు. పబ్లిక్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు అనమాట. సో మన దానికి ఉన్న రియల్ హైప్ ఉందన్నమాట. ఎందుకంటే బయట అది సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్. అంతకుముందు గబ్బర్ సింగ్ అప్పటి నుంచి కూడా ఆయన రెడ్ టవల్ కట్టుకుని హైదరాబాద్ లో థియేటర్లో అంత ఫ్యానిజం చేస్తారు. సో ఆయనకి 2 సినిమాలు చేశారు ఆయన. మరి 3వ సినిమాకి ఒక ఫ్యాన్ బాయ్కి అవకాశం దొరకడం అనేది హరీష్ శంకర్ గారు కూడా ఆటోమేటిక్ గా అలాగే దొరికింది. సో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు అదే ఛాన్స్ ఈయనకు దొరికింది. డెఫినెట్లీ ప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన మేకింగ్ వీడియో స్టార్ట్ చేశారు అనమాట ఓజీకి. అందులోనే చాలా డీటెయిలింగ్ పెట్టారు అనమాట. స్టోరీ ఎలా ఉండబోతుంది, అందులో ఆయన రాసే పెన్ దగ్గర నుంచి సినిమాలో వాడి ప్రతి ఐటమ్ చూపిస్తూ మేకింగ్ వీడియో. అలాగే రీసెంట్ గా వచ్చింది కదా గ్లిమ్స్, చిన్న గ్లిమ్స్ వదిలేరు పవన్ కళ్యాణ్ గారు, హంగ్రీ చీత అని చెప్పి. అది వచ్చిన ఆ టైం పీరియడ్ లో అయితే ఫ్యాన్స్ అయితే ఊగిపోయారనే చెప్పాలి. బికాస్ ఆఫ్ ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆయన రైటింగ్ స్టైల్ కానీ, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అండ్ ఈవెన్ మన తమన్ మ్యూజిక్ కూడా చూసుకోవచ్చు దాంట్లో. చాలా అంటే ఇప్పుడు ఒక సినిమాని స్టార్ హీరో సినిమా అంటే తమన్ గారు చాలా వరకు ఆంజనేయుడిలాగా మోస్తారు అనమాట. సినిమా కొండ అయితే ఆ కొండ ఆంజనేయుడిలాగా తమన్ గారే మోస్తారు. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా అవుట్ ఆఫ్ ద రిజల్ట్ తమన్ గారి మ్యూజిక్ వెళ్తుంది అనమాట పబ్లిక్ లోకి. ఇప్పుడు మీరు చాలా మంది సోషల్ మీడియాలో దాన్ని మ్యూజిక్ చేసి ఆ మ్యూజిక్ తర్వాత కూడా వాడుకుంటున్నారు. ఎందుకంటే గుంటూరు కారం వచ్చినప్పుడు మ్యూజిక్ అంత ఎక్కలేదు అన్నారు. బట్ తర్వాత అందులో ప్రతి సాంగ్ ఆ పర్సన్స్ కి రిలేట్ చేసుకుని వాడుకుంటున్నారు అనమాట. ఆ సాంగ్స్ కూడా మంచి రిపీటెడ్ వర్షన్ లో విన్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు అరే కనెక్ట్ కాలేదు సినిమాలో అన్నారు. తర్వాత అది మెల్లగా డే బై డే అది కనెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. సో తమన్ గారు ఏంటంటే ఆయన ఆలోచించి విజనరీగా మ్యూజిక్ ఇస్తారు అనమాట డెఫినెట్లీ. సో మరి ఇంకా ఆయన మ్యూజిక్ అయితే వంక పెట్టాల్సిన. అందులో పవన్ కళ్యాణ్ గారు అంటే వకీల్ సాబ్ కి భీమ్లా నాయక్ దొల్ల కొట్టేశారు మ్యూజిక్ అంతా కూడా. సో మరి ఆయన గురించి అయితే చెప్పాల్సిన పని. ఆయన ప్రతి సినిమాకి కూడా ఆయన పనిచేసే ప్రతి సినిమాకి ప్రొడక్షన్ టీం కూడా అంత వర్క్ చేయరు, హైప్ ఇస్తారు అనమాట సినిమాకి. అదే ఇప్పుడు మనం తమన్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పుకోవాలి. ఆయన రీసెంట్ గా ఒక ట్వీట్ పెట్టాడు అనమాట. మీరు పక్కా ఫిక్స్ అయిపోండి, ఇండస్ట్రీని షేక్ చేయబోతుంది మూవీ, ఇండస్ట్రీ హిట్ అవ్వబోతుంది అండ్ అప్డేట్స్ కూడా త్వరగానే వస్తాయని చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఎంతవరకు మనం అదే భయ్య, ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళకి ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సినిమా పైన. సినిమా బాగుంటాం బాగుపడడం తర్వాత విషయం. ఫస్ట్ ఫ్యాన్స్ చూడాలి అనే ఆత్రత కలిగించాలి. ఏదన్నా చెప్పి సినిమా ప్రమోషన్ అంటే అదే మరి. సో అది ప్రొడక్షన్ టీమ్ కొద్దిగా వెనకబడినా కూడా సో డీవీ ఇక్కడికి వచ్చేసరికి మనకు డీవీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే దానికి ఓజీ గురించి ఏ విషయం చెప్పాలన్న ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు డైరెక్ట్ గా. అది ఫస్ట్ ప్రొడక్షన్ పేజ్ అనుకుంటా అంత ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వడం సినిమా పైన. సో వాళ్ళు కూడా విపరీతంగా వాళ్ళకి అడిగినప్పుడల్లా ఫ్యాన్స్ కి అప్డేట్ ఇస్తున్నారు. ప్రతి ఇప్పుడు ఏదో ఒక టైంలో వాంటెడ్ గా ఖచ్చితంగా ఇస్తున్నారు అనమాట. సో తమన్ గారు ఏంటంటే ఆయన పనిచేసే ప్రతి సినిమాకి ఒక 2-3 months కంపల్సరీ వర్క్ చేస్తారు ముందుగానే. సరే మరి ఓజీకి ఇంకా అడ్వాన్స్ గా మొదలెట్టారు అనుకోవచ్చు. అది ఆల్రెడీ అంతకుముందు సర్కార్ వారి పాటకి కూడా ఆయన వర్క్ ఆయన కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్ లో కాన్ఫిడెన్స్ నింపుతాడు అనమాట ఆయన. సో మరి తమన్ గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఆటోమేటిక్ గా మ్యూజిక్ బాగా వస్తుంది. ఇంకా అక్కడైనా ఫెయిల్ అయితే కథనాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ తమన్ గారు మనకి ఫెయిల్ అవరు. ఈసారి పక్క ఓజీ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ కాకుండా రాబోతుంది అంటారా? అదే రెండిట్లో ఒక సినిమా ఏది ఆల్రెడీ సెట్ వేశారు అనమాట అమరావతిలో ఆయన కోసం. ఇలా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కొంచెం డిలే అయింది. హరీష్ శంకర్ గారు వేరే మూవీ స్టార్ట్ చేశారు. మిస్టర్ బచ్చన్ షూటింగ్ కూడా చేశారు. సుజిత్ గారు కూడా ఒక మూవీ అనౌన్స్ చేశారు నాని గారు. అవును, అంటే ఆయన ఇది కంప్లీట్ అవ్వకుండా మాక్సిమం దానిలోకి వెళ్ళరు. అందుకని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎక్కువ శాతం అంటే విజయవాడ అమరావతి సైడ్ ఉంటున్నారు కాబట్టి అక్కడే సెట్ చేయించారు అనమాట. ఆల్రెడీ మన షూట్ కి వెళ్ళడం కూడా మనం చూసాం, విజువల్స్ వచ్చినాయి. హరిహర వీరమల్లోకి 20 days సరిపోద్దని చెప్పి అక్కడ డైరెక్టర్ చెప్తున్నారు. దానికి కూడా డైరెక్టర్ క్రిష్ గారు మారిపోయి వాళ్ళ ఏం రత్నం గారు అబ్బాయి వచ్చారనమాట డైరెక్షన్. అంటే ఈ మధ్య రూమర్స్ నడిచాయి కదా,
ఆ పవన్ కళ్యాణ్ గారే సొంతంగా ఆయన డైరెక్షన్ లేదు, లేదు. అని ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు అబ్బాయి మనకి బృందావన్ కాలనీ ఓకే ఆ సినిమా తీసి ఆక్సిజన్ రీసెంట్ గా గోపిచంద్ గారు అట్లా ఆయన డైరెక్షన్ లో అనుభవం ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి లాస్ట్ 20 days పోర్షన్ ఆయన తీస్తారని చెప్పి క్రిష్ గారికి ఏదో మనోభావాలు దెబ్బతిని వెళ్ళిపోయారంట. డిలే వల్ల ఆయన వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? డిలే ఆయన దేనికి ఆయన రీజన్ ఏం బయట పెట్టలేదు ఎందుకు వెళ్ళిపోయారు అనేది. మరి ఇప్పుడు ఓజీకి కూడా ఆ 2 sets కూడా అక్కడే ఆయన ఎక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సెట్స్ వెళ్తాయి అనమాట. సో ఆయన వస్తే చాలని ప్రొడ్యూసర్స్ అందరూ రెడీగా ఉన్నారు. అమరావతి దగ్గర సెట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్లూ మ్యాటింగ్ లో హరిహర వేర్మల్ సెట్ జరుగుతుంది. మరి అది కానీ వర్క్ ముందు అయిపోతే అదే ముందు రావచ్చు, ఇది కానీ ముందు అయితే ఇదే ముందు రావచ్చు. అయితే ఈ ఫ్యాన్స్ అయితే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా March 27 అయితే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది. సో ఓజీ రావాలని కూడా అందరు కోరుకుంటున్నారు. ఓజీ కూడా అదే డేట్ అనౌన్స్ చేశారు. సో ఓజీ కానీ వస్తే అది ఇంకా ఎలా ఉంటది అనేది అంచనాలు. ఎందుకంటే ఒక్క మ్యూజిక్ తోనే అది దాని మీద ఆరా క్రియేట్ చేశారు. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఓజీ నుంచి వచ్చే ప్రతి కంటెంట్ కూడా సాంగ్స్ అయినా అది అప్పట్లో మనం పంజా సినిమా చూసాం, అది కొంత సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసింది. బట్ పంజా గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు ఒక మాఫియా కైండ్ ఆఫ్ సినిమా అని, ఒక రౌడీ పంజా సినిమా. సో ఇక్కడ కూడా అదే బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది టీజర్ చూస్తే, అదే 90s లోనే 80s మాఫియా, ముంబై సైడ్ మాఫియా లాగా. సో డెఫినెట్లీ అది ఇప్పుడు వర్కౌట్ అవుద్దని అనిపిస్తుంది అనమాట. మరి ఇంకా తమన్ గారే దాన్ని. సరే, మనం ఫైనల్గా ఒక్క మాట మాట్లాడుకుంటే ఓజీ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ వరకు వెళ్ళొచ్చు? అది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక రికార్డు అనేది సెట్ చేశారంటే దాన్ని మళ్ళీ అందుకోవడానికి చాలా టైం పడుతుంది భయ్య. సో మరి ఆయన ఫస్ట్ 75 కోట్లు దాటిన మార్కుని దాటింది ఆయనే టాలీవుడ్ లో. 100 కోట్ల క్లబ్ కి ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఏపీలో టికెట్స్ ఇష్యూ దానివల్ల. సో మరి ఇంకా ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారు వన్స్ ఒక రికార్డ్ సెట్ చేశారంటే అది 10 ఏళ్ళైనా ఉండిపోద్ది. దాన్ని చెప్పుకునే ఫ్యాన్స్ సర్వే అవ్వగలుగుతారు. అది ఒక్కసారి ఆయన హిట్ కొడితే ఎలా ఉంటది అనేది మనం లాస్ట్ దాదాపుగా అత్తారింటి అదే అత్తారింటి తర్వాత చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. వచ్చిన 2 సినిమాలు బాగున్నప్పటికీ కూడా టికెట్ రేట్స్ ఇష్యూ వచ్చింది. సో ఈసారి ఓజీకి అంతా ఆయనే ఓజీ కాబట్టి స్టేట్ లో ఆయన ఏది డిసైడ్ చేస్తే అదే వస్తుంది. 100 crores 1000 crores మార్క్ వరకు వెళ్ళచ్చు. అదే సినిమా స్కేల్ బట్టి అన్ని హిందీ వాళ్ళకి కూడా కనెక్ట్ అయితే ఎంత వెళ్ళిపోవచ్చు అది.